సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ బాయ్స్. గాయస్. ఈరోజు అయితే మేమైతే టెంపుల్ పోతున్నాం. ఇక్కడికి అంటే గుడిపేట దగ్గర ఉన్న గోవింద క్షేత్రం టెంపుల్ యొక్క దాని దగ్గరికి అయితే పోతున్నాం. ఇక్కడ ఎక్కడ అంటే అడ్రస్ బెటాలయం ఆపోజిట్ ఉంటుంది టెంపుల్ అయితే. సో ఇదైతే గుడిపేట పెట్రోల్ బంక్. పోదాం పదండి మనం అయితే ఇప్పుడు టెంపుల్కి. రైట్ సైడ్ అయితే పోవాలి, పెట్రోల్ బంక్. ఇదైతే గుడిపేట ఒక బెటాలియం ఇది. ఇది టెంపుల్. టెంపుల్ లోపలికి అయితే పదండి. ఇగో అయితే కోనేరులో అయితే వాటర్ లేవు. ఇగో మన బాస్ హనుమాన్ జీ. ఇట్లా కూడా వాచ్. భూలోకంలోకి వెళ్ళి మళ్ళీ మానవుడికి జన్మెత్తి నేను పాటలు రాసి నేనే పాటలు నీకు అంకితం చేస్తాను. ఆ పాటల ద్వారా నువ్వు సంతోషించి నా దగ్గరికి వచ్చి వివాహం చేసుకో, నాకు నీకు అని చెప్పేసి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ జన్మెత్తి ఆవిడ దేవుడి మీద పాటలు రాసి పాటలు పాడుతూ నెలకు పాట మీద చొప్పున 30 పాటలు పాడి అప్పుడు గోదాదేవి ప్రత్యక్షమై 30వ రోజున అప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడు గోదాదేవి విష్ణుమూర్తి. ఆనందపర్వతమై కళ్యాణం చేసుకుంటాడు. 30 బాసురాలు మరి గోదాదేవి కళ్యాణం ఆడాడు. ఎలా ఆడాడో కూడా చెప్తాడు. అది ప్రత్యక్షంగా అందరు ఎదురుకుండా ఆడాడు. భూలోకంలో శ్రీరంగంలో ఎలా ఆడాడో చెప్తున్నా. మొత్తానికి రాజుగారికి తెలిసింది నేను పెళ్లి చేసుకోను. ఎవరు పెళ్లి చేసుకుంటావు? ఏదో 100 ఫోటోలు చూపించాడు. ఒకడు కృష్ణుడు, నరసింహుడు ఇలా. ఇదిగోండి ఆ పడుకుని ఉన్నాడు చూసారా, ఆ పడుకున్న ఫోటో చూసేయిందంట. ఆ చివరి ఫోటో ఉంది కదా పడుకున్నాడు చూసారా, రంగనాథుడు ఫోటో చూసిందంట. ఈ ఫోటో బాగుందంటే ఈయన చేసుకుంటాను అన్నట్టు. మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న అర్చకుడితో చెప్పి, ఏమంటే మా అమ్మాయి మీ మీ విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంటుందట. వీటిని మానవ మాత్రం మనం దేవుళ్ళు ఎలా మందికి తెచ్చి పిల్లలు చేసుకుంటారు అని అన్నట్టు అర్చకుడు. లేదని మరి మా అమ్మాయి విశ్వంతి కూర్చుందండి, నువ్వు వెళ్ళి చెప్పు, నీకు ఎందుకు నువ్వు పెళ్లి చేసుకుంటానని నేను అని అర్చకుడితో చెప్తే, అర్చకుడు వెళ్ళి నాలాగే మళ్ళీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి పలానా చోట నుంచి పలానా వ్యక్తి ఇచ్చాడు విష్ణు, గోదాదేవుట ఆవిడ, ఆయన తండ్రిమో పలానా, అందువల్ల నువ్వు పెళ్లి చేసుకోవాలి తప్పదట. పెళ్లి చేసుకోకపోతే అలాగే సత్యాన్ని వస్తుంది కానీ ఇంకో మనుషుల ద్వారా